తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వైసీపీకి చెందిన 10 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చినా టీడీపీకి సరిపోను సంఖ్యాబలం లేదు. కోరం లేకపోవడంతో వైస్ చైర్మన్ ఎన్నికను 4సారి వాయిదా వేశారు అధికారులు. తుని మున్సిపాలిటీలో 30 వార్డులుండగా 10 మంది టీడీపీలో చేరారు. మరో 7 కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే అభివృద్ధి కోసమే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చామంటున్నారు కౌన్సిలర్లతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. తుని వైస్ చైర్మన్ ఎన్నిక మరొకసారి వాయిదా పడింది. అయితే ఇప్పుడు మనతో పాటు కొంతమంది కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు వైసీపీ నుంచి టీడీపీలోకి రావడానికి గల కారణం ఏంటి, ఎందుకు వచ్చారన్న దానిపై వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి అమ్మా, మీరు వైసీపీలో గెలుపొందారు, టీడీపీలోకి రావడానికి మిమ్మల్ని ఎవరన్నా ప్రలోభ పెట్టారా, మీరు వ్యక్తిగతంగానే వచ్చారా? లేదండి, ఎవరు కూడా బలవంతం చేయలేదు. మాకే పార్టీలోకి వచ్చి ఎంతో ఇష్టంతో పార్టీకి పనిచేసి మేము ఎంతో కష్టపడి పార్టీలోకి వచ్చాం. కౌన్సిలర్లు అయ్యాం వార్డులో బోల్డ్ కష్టపడి. కానీ వార్డులో అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ బాలు చైర్మన్ అవనియండి, ఎమ్మెల్యే గారు అవనియండి, మా మాట ఏది కూడా వినలేదు. వాళ్ళు ఎప్పుడు వినకుండా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళిద్దరికిద్దరే చైర్మన్ ఎమ్మెల్యే ఇద్దరు మాట్లాడుకోవడం, ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకోవడం చేసుకోవడం తప్ప కౌన్సిలర్లు కష్ట సుఖాలు ఏ రోజు అడగడం కానీ మీ వార్డుకి ఏం చేయాలమ్మా, ఏం చెందాలి, ఏం పని ఉంది అనగానే ఒక్కళ్ళు కూడా ఏ రోజు అడిగేది లేదు. అందుకే మాకు విరక్తి కలిగి ఈ ఇన్నాళ్ళు కూడా మనుషుల మీద విరక్తి కలిగి, నాయకుల మీద, పార్టీ మా నాయకుల మీద, అధికారుల మీద విరక్తి కలిగి పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు. ఇప్పుడు అయితే మీరు ఇప్పుడు టీడీపీలోకి రావడానికి అభివృద్ధి జరగలేదు గత వైసీపీలో అంటున్నారు. మీకు ఏం హామీ ఇచ్చారు అభివృద్ధి మీద? అంటే మీ వార్డులో మీకు అభివృద్ధి పరంగా ఏం గ్యారెంటీ ఇచ్చారు, దేని గ్యారెంటీ మీద మీరు ఇందులోకి వచ్చారంటారు టీడీపీలో? చాలా ఇచ్చారు. అమ్మ నీకు ఏం కావాలో, నీకు రోడ్లు కావాలంటే రోడ్లు వేయిస్తాం, డ్రైనేజీలు కావాలంటే డ్రైనేజీలు చేయిస్తాం, అన్నీ చేయిస్తాం, నువ్వేం చెప్తే అదే వింటాం అలాగన్నట్టుగా, నువ్వేం పని కావాలంటే ఆ పని మీకు ఇస్తామమ్మా అన్నారు. కానీ ఏది కూడా అభివృద్ధి చేయించలేదు నా వార్డులో అస్సలు చేయించలేదు. నేను శ్రీదేవి, కరి శ్రీదేవి, నా పేరు 23వ వార్డు, గవర్పేట వార్డుకి నేను ఎంతో శ్రమించి పైకి వచ్చాను. ప్రజలు కోరుకుంటే వచ్చిందని నేను. కానీ నా మాటకి కూడా విలువ ఇవ్వకుండా ఒక్క పని నా వార్డులో చేయించలేదు. నేను రాజీనామా చేస్తాను అంటే అప్పుడు 2 పనులు చేయించారు. అది కూడా కమిషన్ మీరే తీసుకొని నాకు చేయించండి అన్నాను. అలా చేయించారు తప్ప బాలు కానీ మా ఎమ్మెల్యే కానీ ఎప్పుడు కూడా చైర్మన్ గురించి చెప్దామని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే బాలుతో మాట్లాడుకోమనేవాడు. చైర్మన్ మాట వినిలా ఉంటే మన ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఆయన ఏ రోజు కూడా కౌన్సిలర్లు రమ్మలేదు, ఆదరించలేదు, మాట్లాడలేదు. అందుకని మాకు పార్టీ మీద ఈ బాలు గురించే పార్టీలో విరక్తి కలిగి మేము టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక నుంచి టీడీపీకే పని చేస్తామని, టీడీపీలోనే కొనసాగుతామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఎంతమంది వచ్చారమ్మా మీరు వైసీపీ నుంచి టీడీపీలోకి? ఎంతమంది సభ్యులు? 10 మంది వచ్చాము. ఇంకో 7 ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళని ఎక్కడా కూడా రానివ్వకుండా నిర్బంధించేసి తాళాలు వేసి తలుపులు వేసారు చైర్మన్ గారి ఇంట్లో. అది వదిలితే వచ్చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. అధికార పార్టీలో ఉందామని వాళ్ళ వాటికి కూడా పనులు అవుతాయి కదా అధికార పార్టీలో ఉంటే. అలాగే వాళ్ళు వద్దామని చూస్తుంటే వాళ్ళు రానివ్వట్లేదు. వాళ్ళు చెప్పు చేతుల్లోని లొసుకుల్లో ఉండిపోయి పాపాలు ఇంట్లో బందీగా ఉండిపోయారు. ఈరోజు కూడా 7 కూడా మీకు ఏమన్నా ఫోన్లో టచ్లో ఉండడం కానీ అన్నారు. పాపం ఒకసారి ఫోన్ ఆన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఇలా వచ్చేస్తాం దేవి గారు అంటున్నారు. అయితే సరే రేపు బయలుదేరి వచ్చేయండి, ఏదో మస్కా కొట్టి పైకి రండి అంటే వాళ్ళు పాపం వాళ్ళని ఎక్కడ వదలలేదు. తాళాలు వేసి ఇంట్లోనే ఉంచారు వాళ్ళని. ఎవరు బంధించారంటారు వాళ్ళని? అదే చైర్మన్ అమ్మ ఆయన బాలుయే బంధించాడు. ఇలాంటి పనులన్నీ ఆడే చేస్తాడు. క్రిమినల్ కిల్లర్, ఇంకా ఆడు తప్ప ఇంకెవరు చేయలేరు ఇలాంటి పనులు. రాజా కూడా బందీలోనే ఉన్నాడు అక్కడ. ఎమ్మెల్యే రాజా కూడా, మాజీ ఎమ్మెల్యే అక్కడే బందీలోనే ఉన్నాడు బాలు ఇంటి దగ్గరే. అందుకని ఏంటంటే ఈ బాలు వల్లే మొత్తం నాశనం జరిగింది తునంతా. అయితే మీరు ఇప్పుడు ఏదైతే మీకు కోరం కావాల్సినంత సభ్యులు లేక ఇప్పుడు వాయిదా పడిందో, మీరు వైస్ చైర్మన్ పదవిని మీరు కైవసం చేసుకోగలరని మీకు నమ్మకం ఉందంటారా టీడీపీ తరఫున? ఉన్నది. వైస్ చైర్మన్ పదవి కూడా కైవసం అవుతుంది. మళ్ళీ అలాగే రాబోయే రోజుల్లో చైర్మన్ కూడా మారాలి. చైర్మన్ కూడా మారాలి కంపల్సరీగా. చైర్మన్ మారకపోతే మళ్ళీ ఇతనే ఉంటే అసలు మాకు బాగోదు. ఈ సంవత్సరం కూడా చైర్మన్ మారి మాకేమైనా అవకాశాలు మా వార్డులో అభివృద్ధికి చేసుకోవడానికి, మళ్ళీ అలాగే వచ్చిన టీడీపీ 5 సంవత్సరాల అధికారంలో ఉంది కాబట్టి మాకు మంచి పనులు జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. అయితే అభివృద్ధి కోసమే ఇటు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చామని ఇటు కార్పొరేటర్లు కూడా, మహిళా కార్పొరేటర్లు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే మరికొంతమంది సభ్యులు కూడా ఇటు టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇటు ఎవరైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నారో వారు ఈ కౌన్సిలర్ని గృహ నిర్బంధం చేసి దాచడం వల్లే ఈ ఎన్నిక వాయిదా పడుతుందని కూడా తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, HM TV, తుని.